మనము ఏం కలిగి ఉండాలి దేవుని దగ్గర నుంచి అని అంటే, మొదటిగా ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. రెండవది, ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన తన నోట నుంచి ఇచ్చినటువంటి మాటను మన జీవితంలో నెరవేర్చేవాడు. ఆయన మాట మార్చడు. కనుక మనము ఆయన ఎరిగి ఉంటుండగా మన జీవితాలలో కూడా మాట మార్చినటువంటి అనుభవంలో మనం బ్రతుకుదుముగాక. మాట మార్చకూడదు, ప్రమాణాన్ని మార్చకూడదు. ఇచ్చినటువంటి వాక్కును, ఇచ్చినటువంటి మాట ప్రకారం మనము జీవించాలి. మాట ప్రకారం మనం నిలవబడాలి. ఎందుకనంటే మన ప్రభువు మాట ఇచ్చి మాట ప్రకారము బ్రతికేవాడు. ఆయన మాట ఇచ్చి మాట ప్రకారం బ్రతికేవాడు. ఆయనను కలిగి ఉన్నటువంటి మనం కూడా అదే మనసుతో బ్రతుకుదుముగాక. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు నీ విశ్వాస జీవితంలో లేదా నీ వైవాహికమైనటువంటి జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నీవు నీ భార్యకి ఒక ప్రమాణం చేసి ఉండొచ్చండి. ప్రమాణం చేసే ఉండుంటావు. భర్తగా నువ్వు ప్రమాణం చేశావు, భార్యగా నీకు ఆమె ప్రమాణం చేసి ఉండొచ్చు. వివాహ జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి ఒక ప్రమాణాన్ని చేసి బ్రతకడానికి, వింటున్నారా, ఇరువురు సిద్ధపడి ఇరువురు ఏకీభవించి మీ బ్రతుకును కొనసాగించడానికి ఆ రోజు ఒక మాటను, ఒక ఒడంబడికను మీరు ఒకరికి ఒకరుగా చెప్పే ఉంటారు. ఈరోజు ఎంతమంది ఆ మాట ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు? ఎంతమంది ఆ మాట ప్రకారం తమ జీవితాలలో నిలబడుతున్నారు? ఎంతమంది మీరు ఇచ్చుకున్నటువంటి ప్రమాణాలను బట్టి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి ఎంత మట్టుకు మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిలవబడి నడుస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనము, దేవుని కలిగి ఉన్నటువంటి మనము, మన జీవితంలో కొంత మార్పును మనం చూస్తూ రావాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఎట్లాగున్నామో ఇప్పుడు కూడా అలాగనే ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఒక చేదైనటువంటి అనుభవంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి.